Matthew, Matthew chapter 6, verses 19, 20, and 21. Do not lay up for yourselves treasures on the earth, where moth and rust destroy, and where thieves break in and steal. But lay up for yourselves treasures in heaven, where neither moth nor rust destroys, and where thieves do not break in and steal. For where your treasure is, there your heart will be also. In తెలుగు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. భూమి మీద అయితే దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి, అచట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. భూమి మీద ధనాన్ని సమకూర్చుకొని దాచుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎక్కడైతే చిమ్మెట, తుప్పు ఇవన్నీ పడుతూ ఉంటాయి. దొంగలు కూడా కన్నం వేసి దొంగతనం చేస్తారు. అదే దేవునికి కానీ పేదలకి కానీ ఇచ్చావనుకో, అవసరంలో ఉన్న వారికి, అప్పుడు అది నీకు పరలోకంలో సమకూర్చబడి నీ ధనానికి డబుల్ త్రిబుల్ చేసి దేవుడు బహుమానాన్ని ఇస్తారు. అసట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దేవుడు జాగ్రత్తగా దాస్తారు. కాబట్టి దొంగలు కన్నం వేసి దాన్ని దొంగిలించరు పరలోకంలో. నీ ధనం ఎక్కడుంటే అక్కడనే నీ హృదయం ఉండును. ఈ లోకంలో నీ ధనం ఉందనుకో, దాని మీదే నీ హృదయం ఉంటుంది, కానీ దేవుని మీదకు పొరపాటును కూడా రాదు అని దీని మీనింగ్. సహోదరులారా, మనం ఈ విషయాలు తెలియక ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలని చాలా యాతన పడి దాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి మన కళ్ళు మూసుకొని పోయిన తర్వాత, మన ప్రాణం పోయిన తర్వాత అది ఎవరి పాలవుతుందో మనకు తెలియదు, ఎలా ఖర్చు అయిపోతుందో మనకు తెలియదు. మన వారసులు దాన్ని చక్కగా ఖర్చు పెడతారనే ఆశ మనకి లేదు. అందుకే దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు సేఫ్టీగా పరలోక రాజ్యాన్ని లేదా స్వర్గంలో సంతోషంగా ఉండులాగా చూసుకోండి. కానీ తుచ్చమైనటువంటి ఈ డబ్బు సంపాదించడానికి మీరు తొందరపడి ప్రయాస పడకండి. మీ ప్రయాస ఎవరి పాలవుతుందో మీకు తెలియదు అని దేవుడు చెప్తున్నారన్నమాట. ఇంగ్లీష్లో కూడా ఇవే మాటలు ఉన్నాయి. డూ నాట్ లే అప్ ఫర్ యువర్సెల్వ్స్ ట్రెజర్స్ ఆన్ ది ఎర్త్, వేర్ మోత్ అండ్ రస్ట్ డిస్ట్రాయ్. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద ఎర్త్, moth and rust will destroy our treasures. If it is in the heaven, God will make it double and it will be kept for, He will give us a good reward. For where your treasures is, there your heart will be. If we keep our treasures on the earth, our heart also will be there. Our thoughts, our thinking will be on our treasures only, not on God. That's why God was saying, don't give importance to money or treasures.